విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 3 అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్యాల పవార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునర్ఘటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 3 అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్యాల పవార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. బాధిత కుటుంబాల్లో వెలుగులు చనిపోయిన ఉద్యోగుల వారసులకు అర్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్లుగా, ఆఫీసర్ సబార్డినేటర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబం పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ ఉద్యోగాల ద్వారా భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఉద్యోగ అవకాశం కల్పించినందుకు లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్యాల పవార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.